నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల విలియమ్స్ విగ్రహం ప్రాంగణంలో టైలర్స్ డే వేడుకలను టైలర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ పెద్ద దిక్కు దివంగత విక్కీ నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి సభ్యులు ఘన నివాళులర్పించారు. అనంతరం విలియమ్స్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా పండగ వాతావరణంలో జరుపుకునే టైలర్స్ డే వేడుకలను ఈసారి విక్కీ నాగేశ్వరరావు హఠాత్ మరణంతో విషాదంలో జరుపుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి టైలర్స్ అందరికీ తీరని లోటని పేర్కొన్నారు. టైలర్ల సంక్షేమం కోసం విక్కీ నాగేశ్వరరావు చేసిన కృషిని సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు టైలర్స్కు అందేలా ఆయన నిరంతరం శ్రమించారని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగూర్, మల్లికార్జునరావు, విఎం రావు, గౌరవ అధ్యక్షులు హుస్సేన్, సుభానీ, మస్తాన్, కాసిం, ప్రధాన కార్యదర్శి అల్తాఫ్, బాలచెన్నయ్య, శ్రీకాంత్, సురేష్, కాదర్ భాష, సుభాషిణి, అరుణ, సునీత, వాణి, నాగమణి, టైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు మరియు తోటి టైలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్లు చెప్పండి. జోహార్ విక్కీ నాగేశ్వరరావు గారు, జోహార్ విక్కీ నాగేశ్వరరావు గారు, జోహార్ విలియం స్వామి, జోహార్ విలియం స్వామి, జోహార్ కే స్వామి, జోహార్ కే స్వామి, జోహార్ కే స్వామి, ఏ నరసింహమూర్తి గారి స్వామి. ఏంటమ్మా పూలే మీరు కానివ్వండి. కెమెరా ఒక్కసారి అన్న ఒక్కసారి ఇటు చూడండి. బాబు పూలు వేసిన వాళ్ళు సైడ్కి వచ్చిన వేయండి. ఏంటన్నా జోహార్ విలియం స్వామి, జోహార్ విలియం స్వామి, జోహార్ విలియం స్వామి గారు, జోహార్ విలియం స్వామి గారు. ఎవరు అక్కడ చూడు. ముందుగా ఈరోజు ఫిబ్రవరి 28 టైలర్స్ డే సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అలాగే మన జిల్లా టౌన్ ప్రజానీకానికి అందరికి కూడా టైలర్ సోదరి సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ
అలాగే ఈ టైలర్స్ డేకి మాకు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నవ్యాంధ్ర టైలర్స్ రాష్ట్ర అధ్యక్షులు విక్కీ నాగేశ్వరరావు గారు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. ముందుగా మా అందరి తరపున ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఒక టైలర్స్ సంఘం బలోపేతం అవటానికి, అలాగే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ టైలర్స్ని ఒక చేతి వృత్తిగా గుర్తించడానికి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. దాంట్లో విక్కీ నాగేశ్వరరావు గారు ప్రధానమైన పాత్ర పోషించారు. అది ఈ టైలర్స్ వ్యవస్థ ఉన్నంతకాలం అలాంటి నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా ఎవరు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని తెలియజేస్తూ, అలాగే ఆయనతోటి అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం జరిగింది. దాదాపు ఈ జిల్లాలో కూడా రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా, అలాగే నేను ఆయనతోటి కార్యదర్శిగా రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో కలిసి చాలా కాలం ప్రయాణించడం జరిగింది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని పక్కన పెట్టి కలిసి పనిచేయడం, ఏదేమైనా చివరికి ఒక అడుగు పెద్ద మనసు చేసుకొని అతను కూడా చాలా హుందాతనంగా ప్రవర్తించడం జరిగింది. అలాంటి నాయకుడిని మళ్ళీ మనము ఈ సందర్భంలో మరోసారి గుర్తు చేసుకుంటూ, అందరం కూడా జీవితాంతం ఆయన్ని, మహానుభావులు ఎంతోమంది ఈ రాష్ట్ర సంఘానికి పనిచేశారు. వాళ్ళందరిలో కూడా ముఖ్యంగా నాగేశ్వరరావు గారు మన జిల్లా వాసి అయ్యిండి మనం కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. మరోసారి నాగేశ్వరరావు గారు చేసిన సేవలన్నీ గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో ఈ టైలర్స్కి ఏదో ఒక మేలు జరిగేదానికి మనం అందరం పనిచేస్తే అదే ఆయనకి నిజమైన నివాళిని అర్పించినట్టు అవుతుందని తెలియజేస్తూ, మరోసారి నాగేశ్వరరావు గారికి సంతాపాన్ని తెలియజేస్తూ, జోహార్ విక్కీ నాగేశ్వరరావు గారు. ఈరోజు ఫిబ్రవరి 28 టైలర్స్ డే అంటే మనకి ముఖ్యమైన పండగ. ఎందుకంటే మన టైలర్స్లో అన్ని కులాల వారు ఉన్నారు. మనకి మిషన్ కనిపెట్టిన విలియమ్స్ ఓవే గారు ఈరోజు ఆయన స్మరించుకుంటూ మనం ఒక పండగలాగా చేసుకుంటాము. కానీ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో స్టేట్ ప్రెసిడెంట్ అయిన విక్కీ టైలర్ నాగేశ్వరరావు గారు అకాల మరణం వలన మన జిల్లాలో టైలర్స్ డే ఆపేసి ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా నాగేశ్వరరావు గారికి నాకు చాలా దగ్గర సంబంధం, అంటే అన్నదమ్ముల కన్నా ఎక్కువ సంబంధం ఉండేది. అలాంటి నాగేశ్వరరావు గారు కోల్పోవడం నాకు చాలా బాధాకరం, దురదృష్టం కూడా. ప్రకాశం జిల్లాలో నాగూరు గారు కానీ, విక్కీ టైలర్ నాగేశ్వరరావు గారు కానీ, టెక్స్టైల్ హుసేర్ గారు కానీ, వీళ్ళందరూ ఒకప్పుడు జిల్లా ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, కోశాధికారులు చేసి ప్రకాశం జిల్లాకే వెన్నెముకగా నిలబడి ప్రకాశం జిల్లాలో ఒక స్టేట్ బాడీ మీటింగ్ అని చెప్పి 15,000 మందితో మీటింగ్ పెట్టి ఆ రోజు ఎంతోమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేల ద్వారా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రకాశం జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో, అంటే 2 రాష్ట్రాల్లో, అప్పుడు విడిపోలేదు రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నాము. మనకి ప్రభుత్వం తరపు నుంచి సొసైటీలు 350 సొసైటీలు చేసుకున్నా కూడా సొసైటీలను పట్టించుకోవటం లేదు ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఈ సొసైటీలను పట్టించుకొని ప్రతి పేద టైలర్కి న్యాయం జరిగే విధంగా చేస్తారని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని మరీ ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఫిబ్రవరి 28వ తారీఖు టైలర్ డే. మరి ఈరోజు పెద్ద పండగలాగా అన్ని కులాలు, ప్రతి కులానికి ఒక పండగ ఉంది. మరి టైలర్స్లో అన్ని కులాలు ఉన్నారు. మరి ఒక పండగని కనిపెట్టి మరి ఆ రోజు మరి అందరికి కూడా మన పండగలాగా ఈరోజు అని తెలియపరిచారు పెద్దలు. మరి అట్లాగనే ఈరోజు ఈ పండగ కూడా జరుపుకోవడానికి మనకి పెద్ద మనిషి అనే వ్యక్తి విక్కీ నాగేశ్వరరావు గారు లేకపోవటాన ఈ టైలర్ డే అనేది కూడా మరి ఆపటం జరిగింది. దయచేసి మరి మన టైలర్ సోదరిమణులు మరి వాళ్ళందరూ కూడా మన టౌన్ కమిటీ నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈరోజు మరి విక్కీ నాగేశ్వరరావు గారు మరి సంతాప సభకి మరి వచ్చిన జనానికి మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈరోజు జరగబోయే కార్యక్రమంలో మరి ఆయన గురించి మనం చేసిన పనులు, టైలర్కి చేసిన పనులు కానీ, టైలర్ యూనియన్కి చేసిన పనులు కానీ మరి ఎన్నో మంచి పనులు చేశారు. అట్లాగనే దేవుడు వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ భార్యకి కానీ అందరికి కూడా దేవుడు చల్లగా చూసి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా టైలర్స్ డే శుభాకాంక్షలు అండి.
టైలర్స్ డే సోదరిమణులకు అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా గడపవలసిన రోజు మాది ఈరోజు. ప్రతి ఒక్కళ్ళు అంత బాగా జరుపుకుంటాము. ఈరోజు జరుపుకోలేని కారణం వల్ల విక్కీ నాగేశ్వరరావు చనిపోవటం వల్ల మేము జరుపుకోలేకపోయామండి. ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధతో ఉన్నారు ఈరోజంతా. కానీ ఈరోజు బాధాకారణము. ఆయన ఆత్మ ఎక్కడుండాలన్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. మాకు టైలర్ ఎవరికైనా సరే చిన్న సమస్య వస్తే విక్కీ నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్య పరిష్కరించేదాకా నిద్రపోరు. అలాంటి మంచి వ్యక్తి మా మధ్య లేకపోవటం మా అందరికీ విచారకరం. ఆయన మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా అందరం తరపున కోరుకుంటూ జై